పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. సో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. సో మన దగ్గర కార్తీక దీపం 2 అలాగే ముందు సక్సెస్ఫుల్ గా హిట్ అయిన వరదని పరిణయంలో యాక్ట్ చేసిన శ్రవణ్ గారు అయితే మనతో ఉన్నారు. శ్రవణ్ గారు, వెల్కమ్ టు పిఠాపురం. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు పిఠాపురంలో కళ్యాణ్ గారి గెలుపు కోసం? మీరు కంటిన్యూస్ గా ఎండ వాన ఏమీ లెక్క చేయకుండా కంటిన్యూస్ గా ప్రజల్లో ఇంటరాక్షన్ అవుతున్నారు. ప్రజల పీపుల్ డే ఎలా ఉంది? అంటే నాకు ఫస్ట్ ఓవరాల్ పిఠాపురం నుంచి మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది అండి. అంటే అన్ని స్టేట్లన్నీ మంచిగా డెవలప్ ఎక్కడికి వెళ్ళిపోతుంటే పిఠాపురం మాత్రం ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు, మీకు ఒక నిజం చెప్తున్నాను, నేను ఇంతవరకు ఇలాంటి పల్లెటూర్లు ఉంటాయని నాకు తెలియదండి. అంటే వాళ్ళు వీళ్ళు చెప్తుంటే ఓహో ఇలా ఉంటారు, అక్కడ లైట్లు ఉండవు, అక్కడ రోడ్లు ఉండవు, వాళ్ళకి తినడానికి ఉండవు, ఇవన్నీ అన్ని నేను అనుకునేవాళ్ళు కదా దూరం నుంచి చూస్తూ. ఓహో అంతా వీళ్ళని కట్టుకథలేమో అట్లా చెప్తారు అనుకున్నాను. కానీ నాకు ఇక్కడికి వస్తే లిటరల్గా అర్థమైంది ఏంటంటే కొన్ని ఏరియాలు మేము వెళ్తే అసలు ఇక్కడ రాజకీయ నాయకులు రారు అన్న విషయం నాకు ఆ రోజే తెలిసింది. మొన్న అక్కడికి లైట్స్ లేవు, అక్కడ పట్టించుకునే నాదులు లేరు అనమాట. వాళ్ళు అడిగితే నేను అడిగాను, మీరు ఎట్లా వేస్తున్నారు ఓటు? నేను ఆ ఊర్లో వాళ్ళని అడిగాను, మీరు ఎట్లా వేస్తున్నారు ఓటు అంటే మాకు తెలియదండి, ఎలక్షన్స్ వస్తే ఏదో ఒక పార్టీకి వేసేస్తారు. సో ఇప్పుడు ఆ పీపుల్ అంతా ఎటువైపు ఉన్నారు మూమెంట్ మొత్తం? పవన్ కళ్యాణ్ గారి అస్సలు నేను అంత ఇలా ఉంటారా అనుకున్నా. వాళ్ళు అంటున్నారు మార్పు అంటే, ఇప్పుడు మీరు చూసి ఉంటారు తెలంగాణలో వాళ్ళంతటా వాళ్ళు మార్పు కావాలనుకుని గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు ప్రజల్ని మేము అడగపోయినా మార్పు కావాలి, ఎందుకంటే వాళ్ళు పిచ్చోళ్ళు కదండి, వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు చూశారు, వాళ్ళకి తెలుసు వాట్ ఈజ్ కాదని. అందుకే వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు, వద్దు ఈయన తినేవాడే పెట్టేవాడు కాదు అంటే. వాళ్ళకి అర్థమైపోయింది ఒక వ్యక్తి ఇలా కూడా తింటాడా, ఇన్ని రకాలు కూడా తింటాడా అని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి రాకముందే ఆయన చాలా చేశాడండి, చాలా చేశారు. మీరు చూసే ఉంటారు, మేము మొన్న ఒక అటువైపు వెళ్ళాము, ఏజెన్సీ ఏరియా వైపు. అక్కడ అంటే వాటర్ బాగాలేక చాలా మందికి డిసీజ్ వచ్చి అవస్థపడి కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ట్యాంక్ క్లీన్ చేయించారు ఆయన. ఆయన పదవులకు రాకముందు చాలా చేశారు, చిన్నవి. ఆయన ఏది ఏంలాగా దొబ్బుకొచ్చిన డబ్బులు కాదు కదా, కష్టపడి ఆయన సినిమాలు చేసుకొని వాళ్ళ ఇంట్లో మిగిల్చినవి అవి ఉంటాయి కదా, అవన్నీ నమ్ముకొని వీళ్ళకి చేస్తున్నాడు. అలా అప్పుడు ఆయన పదవులోకి వస్తే ఇంకెలా ఉంటుందండి పిఠాపురం? మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మేము కొన్ని రీల్స్ అయితే చూసాం, అంటే బుల్లితెర నుంచి వచ్చిన సెలబ్రిటీస్ కానీ, జబర్దస్త్ నుంచి వచ్చిన సెలబ్రిటీస్ కానీ వెళ్ళి ఓటు అడగక ముందే వాళ్ళు చెప్తున్నారంట. అదే చెప్తున్నా కదా, నేను వెళ్ళక ముందే వాళ్ళు చెప్తున్నారు, భయ్యా మీరు వచ్చి ఇంత కష్టపడక్కలే, మేము పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం ఓటు అంటే. ఇక్కడ ఏమైంది తెలుసా, పవన్ కళ్యాణ్ ఇస్ ద బ్రాండ్. మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఇస్ ద బ్రాండ్, అది అంతే. ఆయన ఏది చెప్తే అదే. సో మనం చూసుకోవచ్చు, కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని చాలా మంది ఇండస్ట్రీలో పైకి ఎదిగారు, చాలా మంది అండి, కూడా ఉన్నాయి, చాలా మంది. ఈవెన్ మీరు ఆయనతో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వర్క్ చేసిన దాఖలా తెలియదు, బట్ స్టిల్ ఆయన కోసం మీరు వచ్చి కోసం కృషి. నేను ఆయనతో వర్క్ చేయాల్సిన అవసరం లేదండి, ఆయన మా దేవుడు. ఆయన మీరు నమ్మరు, నేనేమనుకున్నా అంటే ఇన్ని వచ్చిన రోజుల్లో ఆయన అట్లా వెళ్ళి చూసాను నేను మిగతా అందరితో. అంటే నేను నాగబాబు సార్తో వీళ్ళందరితో మేము మాట్లాడుతా అంతోకే, కానీ ఆయన కోసం నేను అంత చాలాసేపు నించున్నా. ఆయన వెళ్తూ ఇలా చూసాడండి ఒక్కసారి, నాకు ఫీజులు ఎగిరిపోయాయి. అంటే మేము ఒక ఆర్టిస్ట్ లే ఉండి మాకి అంత ప్రాణం పిచ్చి, మీకు అర్థమైందా? ఆయన్ని చూడాలి. మీరు నమ్ముతారా, మేము వచ్చింది ఆయన కోసం పనిచేయడానికి, మా స్వార్థం కూడా ఉంది, మేము ఆయన్ని చూడాలని. ఆయన ఒకసారి ఆయన పక్కన నుంచి ఉంటే ఆయన చేస్తే చాలు మాకు, అంతే. కానీ కొంతమంది ఉంటారు కదా సార్, అంటే రామ్ గోపాల్ వర్మలు అంటారు కానీ, పోసాని కృష్ణమోహన్, వాళ్ళు కూడా ఫిలిం ఇండస్ట్రీ. లేదండి, వీళ్ళంతా ఎందరో మహానుభావులు అంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు వేరే బ్యాచ్ అన్నప్పుడు. వీళ్ళ కోసం కొత్త పాట కనుక్కోవాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళు విమర్శిస్తారు. మీరు చాలా ఇదివరకు కొన్ని గొడవలు జరిగినప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వచ్చి మధ్యలో వచ్చి అవతల వీళ్ళు ఏంటంటే మధ్య వ్యక్తులు, బ్రోకర్స్ అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. ఎక్కడ ఏ పాట పాడాలో అది పాడతారు. ఇప్పుడు వీళ్ళతో అవసరం ఉంటే వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ భజన చేస్తారు, వీళ్ళతో ఉంటే వీళ్ళ భజన చేస్తారు. ఇదే రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప, ఆయన చాలా కష్టపడి చేస్తున్నా అని చెప్పి ఆయన అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు అట్లా అంటున్నాడు?
మెచ్చుకున్నాను అంటే పవన్ కళ్యాణ్ నేను black అదే mail చెప్పేది, చేస్తా. నేను చెప్పేది గోడ మీద పిల్లి వీళ్ళు ఏంటంటే వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ఏదేం చేసే రకాలు వీళ్ళు. Right. అర్థమైందా? అంటే ఇప్పుడు అంటే పాపం మా పవన్ కళ్యాణ్ గారికి తెలియదండి ఉమ్, ఇలాంటి దరిద్రులు ఉంటారని. ఉమ్, దగ్గర తీస్తారు, ఆయన అందరూ ఒకటే అని దగ్గర తీస్తారు. అందుకే వీళ్ళు ఇలా చేస్తారు. ఇదే రామ్ గోపాల్ వర్మ ఉమ్, ఒకప్పుడు ఎప్పుడో ఆయన మంచి ఫామ్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఎంతో ట్రై చేశాడు. right. ఏమన్నా వచ్చిందా? ఉమ్. సార్ ఇప్పుడు అలాగే చూసుకుంటే కనుక అంటే అప్పుడు 2019లో ఎవరైతే వచ్చి కళ్యాణ్ గారి మీద అలాగే జనసేన మీద విమర్శించారో ఇప్పుడు వాళ్ళు ఇండస్ట్రీలో కనిపించట్లేదు చాలా మంది. అంటే వాళ్ళకి ఆఫర్స్ లాగా లేకపోతే ప్రజలే వాళ్ళని తిరస్కరించి లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ నేను అదే అంటున్నాండి. ఇప్పుడు దేవుణ్ణి ఇష్టపడే వాళ్ళు 99% ఉంటారు, రైట్. ఎవడో ఒకడు నాస్తికుడు ఉంటాడు. అవునా కదా? రైట్. ఇప్పుడు ఇంతమంది ఆయన భక్తులం, ఇద్దరు ముగ్గురు నాస్తికులు వచ్చి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుని తిడితే పాపం తగలదా? ఇప్పుడు ఎవరేం చేయక్కర్లే. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీకు సంవత్సరంలో అన్ని రోజులు పని ఉంటుందా? ఉండదు కదా, మన చేతిలో లేదు కదా. అది అంతే, అది మన కర్మఫలం. మీరు ఎంత మంచి చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది. వాళ్ళు అట్లా చేయబట్టే ఇండస్ట్రీలో వాళ్ళు లేకుండా వెళ్ళారు, ఆఫర్ లేకుండా. నేను ఒకటి అడుగుతా, టాలెంట్ ఆపగలరా? పవన్ కళ్యాణ్ గారు ఆపగలరా? నేను ఒకటి అడుగుతానండి, మీకు టు బి ఫ్రాంక్ మీరు చెప్పండి, టాలెంట్ ఎవరు ఆపగలరా? చిరంజీవి గారు ఆపగలరా? సంపూర్ణేష్ బాబు వచ్చాడు, అందంగా ఉంటాడా? ఆయన టాలెంట్ తోనే వచ్చాడు, ఆయన ఉంటున్నాడు కదా. ఆయన ఏమన్నా బాగుంటాడా? ఆయన ఇప్పుడు కూడా సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నాడు, చేయట్లేదా? వీళ్ళకి ఎందుకు రావట్లే? ఎవరు తీసుకున్న పోతున్నా వాళ్ళే పడతారు. అయ్యో, ఆలిగారు ఫుల్ బిజీగా ఉన్నారు, నేను నమ్ముతున్నాము. ఆలిగారు బాగానే బిజీగా ఉన్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కాకపోతే ఆయనకి అర్థమై ఉంటది కాబట్టి చెప్పకపోయినా, ఇప్పుడు ఆయన కూడా వీళ్ళ ఫ్యామిలీలో తిరిగిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ఆప్తుడా కదా. ఇప్పుడు ఆయన చెప్పకపోయినా ఆయన ఫీల్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు ఎక్కువ కాంట్రవర్సీలో పోకుండా ఆయన పని ఏదో ఆయన ఏదో అంటున్నారు. సో ఇప్పుడు కళ్యాణ్ గారికి అంటే ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ ఉన్న ఆయనకి పాలిటిక్స్ లోకి వచ్చి ఇక్కడ ఎంతమంది విమర్శలు పడుతున్నారు. అంటే ఆయన వచ్చిన దానికి ఇక్కడ చేస్తున్న పనులకి ఫలితం అనేది దక్కుతుంది అంటారా? ఆయన చేసిన అన్నట్లయితే పక్కా దక్కుతుందండి. ఎందుకంటే నాకు తెలిసి దేవుడు అవతారాలు ఉన్నాయండి, తెలుసు కదా. దేవుడు అవతారం, వామనుడు అవతారం, కూర్మ అవతారం, మత్స్య అవతారం, అట్లా కల్కి అవతారం. ఈ కలియుగంలో కలికి తర్వాత నెక్స్ట్ అవతారం మా పవన్ కళ్యాణ్ గారండి. ఆయన దేవుడు, ఆయన ఇప్పుడు అవతారం ఎత్తుతున్నాడు. అవతారం ఎత్తేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, మీకు అర్థమైంది. ఏ అవతారం ఎత్తేటప్పుడు అయినా దేవుడు అవతారం ఎత్తేటప్పుడు చాలా కష్టపడతాడు. ఆయన కష్టపడుతున్నాడు, నెక్స్ట్ ఆయన అవతారం ఎత్తుతాడు, అదే పవన్ అవతారం. సో ఇప్పుడు మీరు పిఠాపురంలో చాలా రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు కాబట్టి పిఠాపురం అనేది షూటింగ్ పరంగా నాట్ ఓన్లీ సీరియల్స్, నాట్ ఓన్లీ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ కన్నా చాలా. పిఠాపురం విషయంకి వస్తే నాకు చాలా నచ్చిందండి ఏరియా. నేను చెప్తున్నా, నాకు గ్రీనరీ కానీ మీరు చూస్తే ఎక్కడ చూసినా ఇచ్చారు. అంటే ఇంత నేచురల్ రిసోర్సెస్ ఉన్నా కూడా ఎందుకు డెవలప్ కావట్లేదు? మీకు అర్థమైంది ఎందుకు డెవలప్ కావట్లేదు? ఎందుకంటే మనకి సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులు కరెక్ట్ మనం యూటిలైజ్ చేస్తే, నేను ఎవరు అడిగిన చెప్తా, సెంట్రల్ నుంచి వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బుల్లో మొత్తం 10% యూటిలైజ్ చేసినా ఇవన్నీ డెవలప్ అవుతాయి. చెయ్యరు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసరికల్లా ఎంతమంది తింటున్నారు, అసలు మెయిన్ ఆయనే తింటున్నాడు, వాళ్ళకి హిందువులు తింటారు, వాళ్ళ కులపోలు తింటారు, పార్టీ వాళ్ళు తింటారు, అందరు తింటారు. వీళ్ళ దగ్గరికి ఏమొస్తుందండి పప్పు బూడిదే? వీళ్ళు అడగగలరా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నా కోపం ఉంది, మీరు సీఎం, నా కోపం ఉంది, నేను అడగాలి. ఎట్లా అడగాలి? నేను సామాన్య మానవుడిని, నేను మిమ్మల్ని అడగాలి. నీ వల్ల నేను నష్టపోయా, నేను అడగాలి. ఎలా అడుగుతాను? నేను అడగగలనా? మీ దాకా వస్తా? ఇప్పుడు జరిగేది కూడా ఇక్కడ అదే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నన్ను నిలదీయండి, చేయకపోతే గట్టిగా అన్నాడు. చేస్తారు ఆయన, ఎందుకంటే ఆయన మాట ఇస్తే చేస్తారు. అంటే మేము ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నట్టే, ఇండస్ట్రీలో మేము ఆయన చూస్తూనే ఉన్నాం. మీకు తెలియని ఆయన చాలా, ఆయన చేతికి తెలియకుండా ఆయన చేసిన సహాయాలు కుప్పలు పొల్లలు.